నమస్కారం. మనిషి అంటేనే మంచోడు ప్రత్యేక చర్చా కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనతో పోపూరి పూర్ణచంద్రరావు గారు ఉన్నారు. నైస్ విద్యా సంస్థల అధిపతి ఆయన. నైస్ అంటే అదేదో కార్పొరేట్ స్కూల్ కాదు, నీడీ ఇల్లిటరేట్ చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ స్కూల్ అని చెప్పి గత 22 ఏళ్ళుగా అనాథ పిల్లలకి, గ్రామీణ ప్రాంతాల్లో తల్లిదండ్రులు కోల్పోయిన పిల్లలకి, లేదంటే ఒక తండ్రి ఉన్న పిల్లల్ని గుర్తించి ఆ మండల అధికారులతో సంప్రదించి గుర్తించి 10 మంది పిల్లలతో మొదలుపెట్టి వాళ్ళ దాదాపు 250 మంది పిల్లల్ని ఆశ్రయంతో పాటుగా వాళ్ళకి భోజనం అలాగే చదువు అందిస్తూ ఉన్నారు. ఒక సాధారణ గ్రామీణ ప్రాంత పేద కుటుంబం నుంచి వచ్చినటువంటి పూర్ణచంద్రరావు గారు ఏ రకంగా ఈ గొప్ప కార్యాన్ని చేయగలుగుతున్నారు, దాని వెనుకున్న స్ఫూర్తి ఏంటి, ఇందులో ఉన్న కష్ట నష్టాలు ఏంటి అన్నది పూర్ణచంద్రరావు గారు అడిగి తెలుసుకుందాం. పూర్ణచంద్రరావు గారు నమస్కారం. నమస్కారం అండి. పూర్ణచంద్రరావు గారు చాలా మా ప్రోగ్రాం పేరే మనిషి అంటేనే మంచోడు. సమాజంలో ఎక్కడ మీలాగా ఎవరు ఏ చిన్న చొరవ తీసుకుంటున్నా సమాజం మార్పు కోసం దాన్ని 10 మందికి చూపించి ప్రోత్సహించడం, మంచిని పెంచే ప్రయత్నంగా హెచ్ఎంటీవీ ప్రోగ్రాం చేపట్టారు. నిజంగా మీ బ్యాక్గ్రౌండ్ చదువుతున్నప్పుడు కానీ చూస్తున్నప్పుడు కానీ మారుమూల పల్లెల్లో పుట్టి చిన్నప్పుడే తండ్రిని కోల్పోయి పేద వ్యవసాయ కుటుంబం, చదువుకున్న తర్వాత హైదరాబాద్లో చిన్న చితక ఉద్యోగాలు, ఆ ప్రమాదంలో కన్ను పోవటం, దారుణాతి దారుణంగా ఒక కన్ను అంధత్వం మీకు. ఇలాంటి ఒక మనిషికి అసలు ఇంత పెద్ద ఇది బృహత్ కార్యం అనాలి. ఎందుకంటే 250 మంది పిల్లలకి అకామిడేషను, నెలకి దాదాపు వాళ్ళు 9 లక్షలు ఖర్చు పెడుతున్నారు. మీరు ఒక 25 మంది పైగా జీతాలు ఇస్తూ ఉన్నారు. ఏ రకంగా సాధ్యం? అసలు మీకు ఇలాంటి ఒక పెద్ద యజ్ఞాన్ని తలపించాలన్న ఆలోచన ఎలా వచ్చింది? నమస్కారం శ్రీనివాస్ గారు. చెప్పండి సార్. నేను గ్రాడ్యుయేషన్ పూర్తయి వచ్చేటప్పటికి ప్రైవేట్ జాబ్ చూస్తూ ఉండేవాడిని. ఆ జాబ్లో నాకు ఎప్పుడు సాటిస్ఫాక్షన్ లేదు వాస్తవంగా. నేను చాలా హార్డ్ కోర్ వర్కర్ని. ఓకే. ఆ ప్రయత్నం లేదండి, నేను జాబ్ చేస్తే నేను, నా భార్య, నా పిల్లలు బతకగలరు, కానీ నేను బయటకు వస్తే దీనికన్నా బెటర్ చేయగలను ఫస్ట్ నుంచి నమ్మకం ఉంది. ఓకే. దానికి కారణం నేను చదువుకునే రోజుల్లో చీరాల కాలేజీలో ప్రకాశం జిల్లాని డాటేరీగా ప్రకటించినప్పుడు స్టూడెంట్స్ యాజమాన్యంలో ఎస్ఎఫ్ఐలో తిరిగి అప్పుడు మన జయప్రకాష్ నారాయణ గారు కలెక్టర్గా ఉండటం, మాకు 87లో ఆయన కలెక్టర్గా ఉన్నప్పుడు ఈ జీవో కాపీ, ఒరిజినల్ కాపీ మాకు అందరూ అంటే కాలేజీలో ఫీజు కట్టక్కర్లేదు, లేదు కట్టితే వెనక్కి ఇచ్చేయాలన్నది, ఫీజు రియంబర్స్మెంట్ వెనక్కి ఇచ్చేయమని ఒక ఆర్డర్ వచ్చింది. అప్పుడు ఆ కాపీ తీసుకొచ్చి ప్రిన్సిపాల్ని కండెమ్ చేసి ఆ రోజుల్లోనే 1,95,000 రూపాయల ఫీజు కట్టిన వాళ్ళకి రిటర్న్ ఇప్పించారు. 1987లో జరిగింది. 87-88 అకాడమిక్ ఇయర్. అప్పుడు కొంచెం కాన్ఫిడెన్స్ లెవెల్స్ బెటర్గా ఉండి ఓకే మనం జెన్యూన్ వేలో ఏ పనైనా సాధించవచ్చు. ఆనందం మీరు చూసుంటారు, పేద పిల్లలు కరువు ప్రాంతం. ఎగ్జాక్ట్లీ. దాని తర్వాత ఈ జాబ్కి వస్తే జాబ్లో ఏం సాటిస్ఫాక్షన్ లేదు. అనుకోకుండా క్రైలో పనిచేయటం జరుగుతుంది. క్రై అనే ఆర్గనైజేషన్లో క్రైలో పనిచేస్తే ఏంటంటే రైల్వే ప్లాట్ఫామ్ మీద పిల్లల్ని కోరస్ వైట్నర్ కోసం పనిచేశాను. ఆ వైట్నర్ బ్యాన్ చేయాలని పెద్ద కోరిక నాకు. అంటే ఆ వైట్నర్ ఒక క్వార్టర్ విస్కీకి సమానం. ఎక్కువ మంది అది తాగుతుండేవాళ్ళు. ఆ పిల్లల దగ్గరికి వెళ్ళి చాలా మందిని గంజాయి తాగుతుంటారు, వాళ్ళని కౌన్సిలింగ్ చేసి తాగి పడేసిన బీడీలు ఇవన్నీ మనం కళ్ళతో చూస్తాం, కానీ సమాజంలో అందరూ చూస్తారు. కోటికి ఒక్కళ్ళకి కూడా వీళ్ళ దీనస్థితి ఏంటి, దీనికి ఏం చేయాలని ఆలోచన రాదు. ఎగ్జాక్ట్లీ అండి. ఆ ప్రయత్నంలో అప్పుడు ఆ పిల్లలు స్టాండర్డ్గా నిలబట్టలేదు. మన దగ్గర ఉన్న డబ్బులు సరిపోయేవరో XYZ డొనేషన్ అడుగుతాం, అవి కూడా సరిపోవట్లేదు. అప్పుడు సొల్యూషన్ ఏంటంటే ఈ పిల్లల కోసం స్కూల్ పెడితే బెటర్, ఒక జాబ్ కరెక్ట్ కాదు అనేది డిసైడ్ అయ్యాను. అది 97 నుంచి 2002 వరకు చేస్తా వచ్చాను. 2002లో ఒక జాబ్ కూడా రిజైన్ చేసి ఒక NGOగా రిజిస్టర్ చేసి, మీ సొంత ఊర్లో ఉన్న చిన్నప్పుడు తల్లిదండ్రులు ఇచ్చినటువంటి చిన్న ఇల్లు అమ్మేసి ఒక దీనికి స్థలం కూడా కొన్నారని చెప్పి చదివాను నేను. వాస్తవం అండి. చిన్న హౌస్ అమ్మితే ఒక 80,000 వచ్చిందండి. అందులో 60,000 పెట్టి ల్యాండ్ తీసుకొని ఆ ల్యాండ్ ఆర్గనైజేషన్ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. జనరల్గా ఏమైందంటే తర్వాత చాలా మంది అది లీజ్కి వాళ్ళు ఓన్ నేమ్ మీద పెట్టుకొని లీజ్కి ఇస్తుంటారు సంస్థలకి. లాంగ్ రన్లో అది ఎప్పుడు కూడా కరెక్ట్ కాదు. మన పిల్లలు వచ్చి రేపు మా ఫాదరు మా ఆస్తి అని కేసు వేయటం, అక్కడ మనం పబ్లిక్ మనీతో బిల్డింగ్ కట్టడం, ఇదంతా బిల్డింగ్ ఎత్తుకెళ్ళేది కాదు, అది కరెక్ట్ కాదని ఆర్గనైజ్ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసి అప్పుడే డిసైడ్ అయ్యాను. ప్రభుత్వ పరంగా ఎలాంటి సహాయం తీసుకోవద్దు, పబ్లిక్నే కండెమ్ చేద్దాం, ఇలా చేస్తున్నాం.
అయితే అప్పటికి చాలా ఎన్జిఓస్ తోటి కలిసి పనిచేసలేకపోయినా కూడా వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ గ్యాదర్ చేశారండి. యాన్యువల్ రిపోర్ట్ అని చెప్పి ప్రతి సంవత్సరం మీరు ఎంతెంత విరాళాలు వసూలు చేశారు, దేనికి ఖర్చు పెట్టారు అన్నది దాతలకు ఇస్తారా? ఇవన్నీ ప్రతి కాపీ ప్రతి డోనర్కి అందిద్దండి. లాస్ట్ 21 years నుంచి అదే ప్రాక్టీస్. ఆ విధంగానే గ్రో అవుతా వస్తా. అదర్వైజ్ నాలో ఏం పెద్ద మెరాకిల్స్ ఏమి లేవండి. ఈజ్ కామన్ మ్యాన్ నేను కూడా అందరిలాగా. బట్ అయితే నేనేమనుకున్నానంటే పీపుల్ చాలా మంది హెల్ప్ చేయడానికి సిద్ధంగా ఉండరు. వాళ్ళకి నమ్మకం ట్రాన్స్పరెంట్ లేకపోవటమే నమ్మకం పోతుంది. మనం ఆ ట్రాన్స్పరెంట్ ఉండగలిగితే, నేను ఇంకా చాలా క్లియర్గా చెబుతాను, డోనర్ సహాయం చేసే ముందు వితౌట్ మై ఇంటిమేషన్ స్కూల్ విజిట్ చేయండి. మీకు జెన్యున్గా ఉంటే హెల్ప్ చేయండి, లేకపోతే నథింగ్ రాంగ్ అండి. ఎక్కడ జెన్యునిటీ ఉంటే అక్కడ. ఇంకొకటి నేను తెలుసుకునేది ఏంటంటే, మనం ఏం తింటున్నామో అదే స్టూడెంట్కి పెట్టగలిగితే పిల్లలకు కూడా కాన్ఫిడెన్స్ ఉంటుంది. దాని తర్వాత ఎడ్యుకేషన్. ముందు హంగర్ ఫీల్ కాకుండా అది లేకుండా మనం ఎంత బోధన చేసినా, ఎంత క్వాలిటీ టీచర్స్ తెచ్చినా కూడా జస్టిస్ జరగదు. కానీ కాదు పూర్ణచంద్ర గారు, మీరు ఒక చిన్న ఉద్యోగం, మీరు ఒక ఆదర్శ వివాహం చేసుకున్నారు. నా 2 పూట్ల పని చేస్తే తప్పితే 4 ఏళ్ళు నోట్లకు పోయేటువంటి పరిస్థితి లేని కుటుంబం నుంచి వచ్చారు మీరు. ఇది మొదలుపెట్టినప్పుడు అసలు దీనికి నిధులు ఎక్కడి నుంచి వస్తాయి, ఎలా చేయాలి అంటే 15 ఏళ్ళ నుంచి ఆ బ్యాగ్ వేసుకొని మీరు గడప గడప తిరుగుతూ 22 years నుంచి అంటే అసలు ఎట్లా అంటే ఎలా చేయగలను అనుకున్నారు? అది నాకు అసలు ఆశ్చర్యం. అంటే ఒకటండి, కష్టపడితే రిజల్ట్ ఉంటుందండి. నేను 1,23,000 మందిని కలిశాను యాజ్ ఆన్ డేట్. నా దగ్గర డేటా ఉంది. అది కూడా ఎవరిని కలిశాను. ఓన్లీ 1% కన్విన్స్ చేయగలిగాం. కలిసిన 1,23,000 మందిలో 1% మీకు ఏదైనా సహాయం చేయడానికి అంతే. ఆ 1% పీపుల్ కంటిన్యూటీ ఉంటుందండి. అందువల్ల స్టాండ్ కొత్త వాళ్ళు యాడ్ అవుతుంటారు. ఒక్కోసారి మధ్యలో కొంతమంది ఇచ్చినా వాళ్ళ పరిస్థితుల్లోనే డ్రాప్ అవటం. మళ్ళా ఇది రోజు ఏంటి మీ దినచర్య? అసలు మార్నింగ్ 8:30 కల్లా భోజనం అయిపోయిందండి. 9కి స్టార్ట్ అవుతాను. అంటే ఇనిషియల్గా హానెస్టీగా చెప్పాలంటే ఫస్ట్లో ఒక 500 ఇస్తానంటే మెదక్ కూడా ఇదే స్కూటర్ మీద వెళ్ళాను. ఒక 1000 రూపాయలు ఇస్తారంటే నిజామాబాద్ కూడా వెళ్ళాను స్కూటర్ మీద. ఓవర్ పీరియడ్ వాళ్ళు అక్కడ పోతే 100 రూపాయలు ఇచ్చేవాడు, అయినా నిరాశపడలేదు. ఆ 5,000 అతను 500 ఇచ్చాడు, అయినా నిరాశపడలేదు. అట్లా మార్నింగ్ 9 to ఈవినింగ్ 6 వరకు కంటిన్యూగా తిరగటమే. అని రోజు ఎవరో ఒకరిని ఎంతో మంది లిస్ట్ అవుట్ చేసుకోవటం, వాళ్ళు పోయి కలవటం, డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేశాను ఫస్ట్ లో. తర్వాత ఇప్పుడు క్లియర్గా అర్థమైపోయింది, తెలిసిపోయిద్దండి. అతను సర్వీస్ మోటో ఉందా, హెల్ప్ ఒక ఆయన నేను తిరుపతిలో ఇచ్చాను లేదు XY చెప్తుంటాడు వాళ్ళ అభిప్రాయాలు. మనం కాదనిలేము. మీకు చెక్ బుక్ ఉందా, మీకు FCRA ఉందా, మీకు ATG ఉందా, మీకు 12A ఉందా, ఇట్లా రకరకాల 22 years బ్యాక్ ఎస్టాబ్లిష్ చేసిన ఆర్గనైజేషన్కి ఇవన్నీ లేకుండా ముందుకు వెళ్ళలేదు కదా. కానీ ఓకే ఇది అయ్యే ఇది కాదని కూడా డెసిషన్ తీసుకోవచ్చు. ఇప్పుడు 22 ఏళ్ల నుంచి మీరు ఇది రన్ చేస్తా ఈ డబ్బు అందరినీ కలవటం తేలిక. హైదరాబాద్లో ఉంటున్నారు, కూకట్పల్లి, వివేకానందనగర్ ఎక్కడో ఒక 2 రూముల్లో ఉంటున్నారు. అవునండి. అయితే ఆ ప్రయాణంలో ఏం జరిగిందంటే కంటిన్యూటీగా సపోర్ట్ దొరకటం ఈజీగా. ఇప్పుడు ప్రజెంట్ నేను స్కూల్ కన్నా కూడా ట్రైబల్ ఏజెన్సీ ఏరియా మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాను. సెకండ్ సెటప్ నేను విన్నాను సార్. అదే దాని గురించే. దానిలో ప్రధానంగా అసలు పిల్లలతో పాటు ఆ పేద తల్లిదండ్రులు కూడా తీసుకొచ్చి మీ దగ్గరే ఉంచుకొని, అంటే ఏంటి సార్ అసలు దాని ఉద్దేశం ఏంటిది? రీసెంట్గా 5 days బ్యాక్ ప్రధానమంత్రి మోడీ లైవ్ కాన్ఫరెన్స్ లోకి వచ్చాడండి. జనవరి 15th జరిగింది. అంటే నేనేమి బ్యూరోక్రాట్స్కి ఏమి అగ్నిస్ట్ కాదు. వాస్తవంగా నేను స్టడీ చేసిందంటే నేను అడవిలో చాలా మందితో ఇంటరాక్ట్ అవుతున్నాను, వెళ్ళి పీపుల్ని కలుస్తున్నాను. లాస్ట్ 3 yearsగా ఇదే ఫుల్ ఫ్లెడ్జ్డ్ జాబ్ ఏజెన్సీ ఏరియాలో. మా దగ్గర ఇప్పుడు 47 మంది పిల్లలు ఉన్నారండి. అదే ఏజెన్సీ నై స్కూల్లో ఉన్నారు ఇప్పుడు 47 members. వాళ్ళ ఆహార అలవాట్లే చాలా ఇబ్బందికరంగా, వాళ్ళకి సోర్స్ లేక అలా ఉంటాయి. అంటే డైలీ నాన్ వెజ్ తోటి, అది తప్పేం కాదు, వాళ్ళ అలవాటు అలా. మనం కనుక ఓవర్ పీరియడ్ ఏదైనా వాళ్ళకి మనం తినేది ఇప్పుడు న్యాచురల్ ఫుడ్ పెట్టగలిగితే వాళ్ళు చాలా ఎక్కువ కన్జంప్షన్ ఉంటుంది. అయితే మోస్ట్ ఆఫ్ ది టైం ఏంటంటే ఒక 6 months పట్టిద్దండి వాళ్ళ స్టమక్ సెట్ చేయడానికి. మన కిచెన్లో కూడా కొంచెం ఓర్పుగా పెట్టగలగాలి. బాబు లడ్డుగా వాళ్ళకి ఏం కావాలంటే ఒక అబ్బాయి డిఫరెంట్గా అడుగుతూ ఉంటాడు, అది మనం ఫిల్ చేయగలిగితే ఆ పిల్లలు మనతో పాటు ఉంటారండి. అయితే అది ఒక స్టేజ్ వరకే హెల్ప్ఫుల్ అవుతుంది. వాస్తవంగా ఇప్పుడు ఏమంటే ప్రభుత్వం 24,000 కోట్లు నేను
ఆదివాసీలకు ఇస్తున్నానని ప్రైమ్ మినిస్టర్ మన అనౌన్స్ చేశారు. ఓకే ఓకే అందులో 580 crores అన్నాడు. ఓకే ఇవన్నీ కూడా ఒక పద్ధతి అయితే బడ్జెట్ అనేది కొలమానం కాదండి. ఓకే ఫస్ట్ ఏ తండా చూసినా ఈ రాష్ట్రంలో కానీ మధ్యప్రదేశ్ కూడా వెళ్ళానండి, ఓకే ఛత్తీస్గఢ్ వెళ్ళాను, కొన్ని ప్రాంతాలు వెళ్ళి వచ్చాను. ఓకే ఇవన్నీ చూసినప్పుడు ఏంటంటే మ్యాక్సిమం ఒక చిన్న హ్యామ్లెట్ 70 houses ఉంటాయి, 50 ఉంటాయి, అవును కొన్ని 30 ఉంటాయి. అవును ఈవెన్ మహబూబ్ నగర్ డిస్టిక్ లో కూడా చాలా అలాంటి హ్యామ్లెట్స్ ఉంటాయి. అవును మనం ఒక 70 or 50 ఉన్న హ్యామ్లెట్ తీసుకుందాం. ఓకే ఆ 50 మంది 70 మంది ఎవరైనా పర్లేదండి. నా దగ్గర ఉన్న రిసోర్సులు ఇప్పుడు ఫస్ట్ వాళ్ళకి ఇప్పుడు కూడా బొంగులు వెదురు ఇది చేపలతోటి హౌసెస్ ఉన్నాయి. వాళ్ళు మనలాంటి వాళ్ళే, వాళ్ళు హ్యూమన్ బీయింగ్స్. బట్ నేనేమంటానంటే ఫస్ట్ ఆ 70 మందికి ఇల్లు కట్టడానికి నేను ప్లాన్ చేసుకున్నాను. ఓకే హౌస్ కన్స్ట్రక్షన్ వచ్చి ఓన్లీ 4 lakhs అవుతుందండి. అందరికి కలిపా లేదండి, 70 ఇల్లు కడతానండి. 70 ఇళ్ళు ఎక్కడ మీరు సేమ్ వాళ్ళ ప్లేస్ లో వాళ్ళ ప్లేస్ ఓకే 70 ఇల్లు కట్టి 2.8 crores అయిందండి బడ్జెట్. నేను ఎవరు నడకుండా అది ఫిల్ చేస్తాను. ఓకే తర్వాత ఒక కమ్యూనిటీ సెంటర్ అక్కడే ఏర్పాటు చేస్తాను. ఓకే వాళ్ళ పిల్లలందరూ స్కూల్కి రావాలి, ఈ తల్లిదండ్రులు కూడా మెస్ అరేంజ్ చేస్తారండి. డైలీ ఇక్కడ తినిపోవాలి, ఓకే నాన్ వెజ్ లేదు, ఓకే టెంపరీగా నాకున్న సిస్టంలో ఫాలో అవుతాం. ఓకే ఓవర్ ఏ పీరియడ్ అండి ఈ విధంగా చేస్తూ పోతే వాళ్ళు ఏదైతే పనికి వెళ్తారో ఆ ఉత్పత్తులన్నీ కూడా లింక్ చేయాలి మార్కెట్లో. చేస్తే ఆ డబ్బులన్నీ కూడా క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ లాగా వాళ్ళ పేరు మీదే ఉంటుంది, ఎక్కడ తీసుకోకూడదు. ఓకే అసలు ఒక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ వాళ్ళ చేతిలో ఇచ్చి వాళ్ళకి ఏదైనా ఆపద వచ్చినా మీరు వాడుకోండి అమ్మా, మీ పిల్లల పెళ్ళిళ్ళకో చదువులకో ఇట్లా వాడుకోండి. అట్లా 7 years స్పాన్లో అండి ఈ పిల్లల్ని మెయిన్ స్ట్రీమ్లో తీసుకురావచ్చు. సో వాళ్ళ పిల్లల్ని చదువు అది చూసుకుంటారు, వీళ్ళ డబ్బు కొంత ఆదా చేసుకొని వాళ్ళ భవిష్యత్తులో నిలబడటానికి ఉండటానికి ఒక పర్మనెంట్ ఇల్లా కూడా మీరు ఏర్పాటు చేసి లిక్కర్ తాగకూడదు, ఓకే ఇట్లా కొన్ని నియమాలు పెట్టి వాళ్ళని డైలీ ఎడ్యుకేట్ చేయటం. ఓకే వాళ్ళతో పాటు మనం ఉంటే ఆ ప్లేస్లో గ్యారెంటీగా మార్పు వస్తుందండి. ఎందుకు ఈ చర్య తీసుకున్నాము ఆలోచిస్తున్నామంటే సాంఘిక సంక్షేమ హాస్టల్స్ కానీ గిరిజన పాఠశాల కానీ చాలా చూశానండి. ఓకే లాస్ట్ 3 days బ్యాక్ కూడా వెళ్ళి వచ్చాను. అక్కడ ఈ రోజు కూడా పిల్లలు ఉన్న వాళ్ళకి భోజనం వస్తే కానీ లేకపోతే రెసిడెన్షియల్ ఫెసిలిటీలో వాళ్ళ లివింగ్ కండిషన్స్ కానీ చాలా దుర్భరంగా ఉంటాయి. మనం ఎంత అనుకున్నా ప్రభుత్వాలు ఎంత కేటాయించినా ఇంప్రూవ్ దానికి కావాల్సింది ప్యాషనేటెడ్ పర్సన్ అక్కడ ప్రిన్సిపాల్ అయి ఉండాలి, వార్డెన్ అయి ఉండాలి. ఆ ప్యాషన్ లేనప్పుడు మీరు ఎన్ని నిధులు కేటాయించినా పర్పస్ అయితే లేదండి. దానికి కేస్ స్టడీగా మనం ఏదైనా చూపిస్తే ఏదో ఒక కలెక్టరో ఏదో ఒక మినిస్టరో ఏదో ఒక ప్రధానో. ఇప్పుడు దేశంలో పెద్ద పెద్ద మార్పులన్నీ కూడా ఎక్కడో ఒక గ్రామాన్ని తీసుకొని మీరు అన్నట్టు ఒక హ్యామ్లెట్ చిన్న గ్రామాన్ని తీసుకొని అక్కడ నిజంగా ఒక పరిపూర్ణమైనటువంటి డెవలప్మెంట్ ఆ తల్లిదండ్రులు ఆ పిల్లల జీవితాల్లో చూపించగలిగేది ఏ ప్రాజెక్ట్ అయినండి అలా ఒక మోడల్గా చూపించేది అన్నది చాలా గొప్ప ప్రయత్నం. కానీ మీరు ఇప్పుడు జరుగుతున్న ఈ స్కూల్తో పాటుగా అది కూడా ఒక పెద్ద ప్రాజెక్ట్ చాలా ఛాలెంజింగ్ గా తీసుకున్నానండి. అంటే ఆల్రెడీ ల్యాండ్ కూడా సర్వే చేస్తుండలో శ్రీధర్ గారిని కూడా తీసుకెళ్ళాను, చెప్పే ఉంటాడు. యాక్చువల్గా మన ఇతను ఉన్నాడు రేవంత్ రెడ్డి మినిస్టర్, చీఫ్ మినిస్టర్, వాళ్ళ ఊర్లోనే ఆల్మోస్ట్ వాళ్ళు కొడంగల్ దగ్గర వాళ్ళ ఊర్లోనే, కొడంగలే కాదు ఆయన ఊరు సొగ్రాం కొండారెడ్డిపల్లి. అక్కడ ఊరు ప్రెసిడెంట్ కలవటం, నేను శ్రీధరు ఇంకో మిత్రుడు, మేబీ రేపు కానీ ఎల్లుండి కానీ ఆయన కాల్ చేస్తానన్నాడు. ఒక 4 ఎకరాలు చూసుకున్నాడు. రెండోది ఆ ట్రైబల్ వాళ్ళతో రెగ్యులర్ టచ్లో ఉన్నాను. వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ స్కూల్ ఎడ్యుకేషన్తో పాటు వాళ్ళకి హెల్త్ ఒకటి ఇవన్నీ కేర్ తీసుకోవడానికి డాక్టర్స్తో మాట్లాడుకున్నాను. అంటే ఆర్డిటీలో ఆల్రెడీ డాక్టర్స్ ఉన్నారండి, వాళ్ళని ఫ్రీక్వెంట్గా పిలుస్తుంటారు. మా స్కూల్లో కూడా ఎవ్రీ ఇయర్. అట్లాగే మీరు ఇక్కడ కూడా ఇప్పుడు ఈ స్కూల్ నడుస్తున్నటువంటి ప్రాంతంలో కూడా నాదెండ్ల మండలం విలేజ్ ఉంది, అక్కడ కూడా ఒక హాస్పిటల్ పెట్టాలి పేదలకి ఆ చుట్టుపక్కల అన్నది కూడా ఒక ఆలోచన ఉందని చెప్పి ఉన్నదండి. యాక్చువల్గా ఇనిషియల్గా అనుకున్నాను అక్కడ ఎవ్రీ ఇయర్ హెల్త్ క్యాంప్ చేస్తున్నామండి లాస్ట్ 10 yearsగా. దాంతోపాటు ఈ మధ్య కాలంలో రైతు సదస్సు కూడా పెడుతున్నామండి. ఎక్కువ ఫెర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ వాడి హెల్త్ పరంగా ఇబ్బంది పడుతున్నారు, ఆ ఆహారపు అలవాట్లు కూడా కొంచెం మారాలి అనే ఉద్దేశంతో మన ప్రకృతి వ్యవసాయం విజయరామన్ తీసుకెళ్ళి ఎవ్రీ ఇయర్ జరుపుతున్నాను. 10 years మొన్న December 3న చేశాము. దాంతోపాటు కొంతమందికి కుట్టు మిషన్లని ఏదో మనం చేయగలిగింది చేస్తున్నామండి. ఇప్పుడు వీళ్ళకి నాకు ఒకటి చెప్పండి సార్, మీరు ఇప్పుడు దాదాపు 250 మంది పిల్లలు ఉన్నారు మీ దగ్గర,
వీళ్ళల్లో మీరు ఐడెంటిఫై చేసి మీరు చెప్పినట్టు రైల్వే స్టేషన్లో మత్తు మందులకు అలవాటు పడి పిల్లల దగ్గర నుంచి గ్రామాల్లో తల్లిదండ్రులు లేని పిల్లలు కూడా ఐడెంటిఫై చేసి ఒక 10 ఏళ్ల వయసున్న పిల్లల్ని మీరు ఒక ఇది పెట్టుకున్నారు. ఎందుకంటే మరీ చిన్న పిల్లలు అంటే వాళ్ళని కేర్ టేకింగ్ కష్టం అవుతుంది. వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలిగిన పిల్లలు 10 ఏళ్ల పిల్లలు అయితే అక్కడి నుంచి అంటే వీళ్ళు మీ దగ్గర ట్యూన్ అవ్వగలుగుతా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ రకరకాలు, ఒక గాలికి తిరగటం అలవాటు అయిపోయి ఉంటారు, లేకపోతే ఇది ఒక స్కూలు ఒక క్రమశిక్షణ వాళ్ళు ఎలా మౌల్డ్ చేయగలుగుతారు? నా ఎక్స్పీరియన్స్లో ఫస్ట్ స్టమక్ ఫిల్ చేయడంలో చాలా కేర్ తీసుకోవాలండి. ఓకే, మనం వాడే భాష చాలా ఇంపార్టెంట్ అండి. నా ఎక్స్పీరియన్స్ మేము ఇంకో విధంగా ఉండొచ్చు. చెప్పండి. ఎవరిని హర్ట్ చేయకూడదు. చిన్న పిల్లవాడు వచ్చినా వాళ్ళని సంబోధించే విధానంలోనే బాబు శ్రీనివాస్ ఈ పేపర్ తీసుకురా అన్నప్పుడు చాలా డిఫరెంట్ ఉంటుంది. అరే పూర్ణచంద్ర అనే వర్డే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అట్లా చూడటం ఒకటి. చదువు అనేది పెద్ద కొలమానం కాదండి. స్లోగా కొన్ని కాన్సెప్ట్స్ అండి, అంటే వాళ్ళ లెర్నింగ్ స్టేజ్ చూస్తే కొంచెం తక్కువే ఉంటుంది. బేస్డ్ ఆన్ దట్ మనం ఫాలో అవ్వాలి. దానికి టీచర్స్ కొంత ట్రైనింగ్ రిసోర్స్ ఋషి వ్యాలీ తీసుకెళ్ళటం, లేకపోతే అగస్తా ఫౌండేషన్ తీసుకెళ్ళటం, లేకపోతే బటర్ఫ్లై ఎడ్యుకేషన్ ఫీల్డ్ తీసుకెళ్ళటం. ఇట్లా ఆ టీచర్స్ ఫస్ట్ ఇన్పుట్స్ ఇచ్చి ఆ టీంని ఇక్కడికి తీసుకొచ్చి ఈ పిల్లలకి అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయగలిగితే స్లోగా సక్సెస్ అవుతారు. చాలా మంది ఇప్పుడు 6 years ప్లాన్ సందీప్ పాండే గారు లాంటి వాళ్ళు చాలా ఆయన చేస్తున్నారు. మీకు చాలా దగ్గరగా మొట్టమొదటి నుంచి కూడా ఆయన గైడ్ చేస్తున్నారు. అలాగే దర్శకుడు క్రిష్ కూడా. అవునండి. ఇలా అంటే సమాజంలో గుర్తింపు ఉండి సర్వీస్ సెక్టర్లో గుర్తింపు ఉన్నోళ్ళు, సరే మామూలుగా సినిమా రంగంలో గుర్తింపు ఉన్నోళ్ళు కూడా కంటిన్యూగా వాళ్ళు ఏదో ఆర్థికంగా సహాయం చేయటమే కాకుండా పర్సనల్గా అక్కడికి విజిట్ చేసి మీ స్కూల్ చుట్టం కానీ మీతో ఒక బంధాన్ని పెంచుకోవటం కానీ ఎలా అనిపిస్తుంది? యాక్చువల్గా సందీప్ పాండే, క్రిష్ వీళ్ళు మంచి మిత్రులండి. ఇట్లా చాలా మంది ఉన్నారు. దాంతోపాటు ఏంటంటే ఎప్పుడన్నా బాగా కష్టం వచ్చినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ధనుంజయ్ గారితో సెల్వరాక్ స్కూల్ నాట్కో చైర్మన్ గారితో చెప్పినప్పుడు వాళ్ళు ఏం భయపడబాకు, మేము ఉన్నాం అంటే యాక్చువల్ ప్రాబ్లం వచ్చింది. ఓ పిల్లోడు తప్పని పరిస్థితిలో చనిపోవడం జరిగింది, స్కూల్ బయట జరిగింది, కేసు అయింది. ఆ స్టేజీలో నాట్కో చైర్మన్ గారు ఆయన దగ్గరుండి హెల్ప్ చేయటం, ఇదేం వరీ కావద్దు బయట జరిగిన అట్లా. క్రిష్ కావచ్చు, ధనుంజయ్ కావచ్చు, ఇట్లా చాలా మంది వాలంటరీగా అభిమానం మీద సహకరించడం, అందువల్ల నడపటం పెద్ద సమస్య అనిపించింది. అదే ఇంతమంది పిల్లలు ఉన్నప్పుడు అనుకోకుండా కొన్ని సంఘటనలు ఏమిటి జరుగుతూ ఉంటాయి. అవి జరుగుతున్నప్పుడు వాటి హ్యాండిల్ చేయటం, అలాగే పిల్లల్ని రీటైన్ చేసుకోవటం. సార్ పిల్లల్ని మీరు అక్కడే మీ దగ్గరే వాళ్ళు నిలకడగా ఉండటం అన్నది కూడా మెయిన్. ఫుడ్ హ్యాబిట్ ఒకటి, యూనిఫామ్ అండి. ఆ పిల్లలకి మంచి బట్టలు, ఇప్పుడు నేనేం తొడుక్కున్నాను అదే ఆ పిల్లలు వాడుతున్నారు. ఉన్న వాటిల్లో కార్పొరేట్ స్కూల్స్ ఎలా మంచి బట్టలని తీసుకెళ్ళి ఆ పిల్లలకి ఇచ్చి, టీచర్స్కి ఇచ్చి, టీచర్స్ కూడా యూనిఫామ్ అండి. మీరు వాళ్ళ వెబ్సైట్ యాక్చువల్గా అలా చూసినప్పుడు మనకేం పెద్ద ప్రాబ్లం కాదండి. నేను మంత్లీ వన్స్ వెళ్ళినప్పుడు కొంచెం ఆ పిల్లలతోటి చాలా ఇంటరాక్ట్ అవుతుంటారు. సో మీరు ప్రధానంగా ఈ ఆర్థిక వనరుల సమీకరణ కోసం మీరు హైదరాబాద్లో ఉంటున్నారు. ఉండి మరి రోజు ఈ నెలకు 9 లక్షలు కావాలంటే 12 లక్షలు. చిత్తూరులో ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేసామండి. ఓకే, అది కూడా కొంచెం బెటర్ గా, దానికన్నా కూడా అడవి మీద ఫోకస్ ఎక్కువ ఉంది. ఇప్పుడు ఇది పెద్ద ప్రాజెక్ట్, ఇది కొంచెం సీరియస్ గానే చేయాలని టేకప్ చేశారు. తర్వాత సార్ ఈ పిల్లలు అంటే నేను చాలా మంది ఇప్పుడు మీలాగా నడుపుతున్న సంస్థలు నడుపుతున్న వాళ్ళతో ఉంటున్నది, ముందు వాళ్ళని రీటైన్ చేసుకోవటం ఒకటైతే, తర్వాత అక్కడ అయిపోయిన తర్వాత అది చేదనుభవమే కావచ్చు కొంతమందికి, ఆ పిల్లలు మళ్ళీ వెనక్కి తిరిగి చూడట్లేదు ఈ సంస్థకి వైపు అని 100%. అది అంటే ఎందువల్ల అంటారు? వాస్తవంగా అండి నా కేస్ స్టడీలో ఏమవుతుందంటే, నేను అక్కడ ఉన్నానండి నెలవారీగా వాళ్ళకి లాస్ట్ 22 yearsలో 28th శాలరీ క్రాస్ కాలేదు. టీచర్స్ పే చేస్తారు అక్కడ ఉన్న ఎంప్లాయీస్ ఎవరైనా. అట్లానే ఇంత లాస్ట్ 22 yearsలో ₹1 కూడా ఎక్కడ బయట అప్పు పెట్టలేదు. ఇదంతా పబ్లిక్ ఇచ్చినవని, ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు, అది ట్రాన్స్పరెంట్గా ఉండాలనే ప్రిన్సిపల్తో అలా చేస్తున్నాం. ఈ ప్రయాణంలో అక్కడ ఉండే టీచర్స్ కావచ్చు, ఇన్ఛార్జ్ కావచ్చు, ఎవరైనా వాళ్ళ ప్రయారిటీస్ని దృష్టిలో పెట్టుకొని కొంత స్కూల్ నడుపుతుంటారు. కానీ అకాడమిక్ రిజల్ట్కి వచ్చేవారు కొద్దిగా ప్రెజర్, అమ్మ కొంచెం జాగ్రత్త అని చెప్తూ ఉంటాం. అది చూసుకొని కొంత ఆ పిల్లల బ్యాక్గ్రౌండ్ ఇంటికి పోతే లేదు కాబట్టి పరిస్థితి ఏదేదో 6 years ట్యూన్ అవుతాడు దెబ్బ, న్యాచురల్గా పాస్ అవుతాడండి. పాస్ అయినా 10th క్లాస్ దాకా. అట్లా ఒక పై స్టడీస్ కూడా, హైయర్ స్టడీస్ కూడా చాలా మందిని ఎంకరేజ్ చేశాను. పీజీ దాకా చదివించాము, ఎంటెక్ కూడా చేశారు. వన్స్ వెళ్ళినాక ఈ ఆర్ఫన్ బ్యాక్గ్రౌండ్ అంటే చిన్న చూపు చూస్తారు అనే భావన ఒకటి ఉంటుంది సమాజంలో, అది ఉంటుంది. రెండోది ఏంటంటే అక్కడ టీచర్స్ వాళ్ళ ప్రయారిటీస్ టోటల్లీ డిఫరెంట్ అండి. మూడోది వీటన్నిటికన్నా కూడా
ఆ పావర్టీ నుంచి వచ్చాడు కదండి, అది చెప్పుకోకపోగా ఆ ఏజ్లో అతనికి అంత కలెక్ట్ అయ్యి మళ్ళీ మనం సొసైటీ కాంట్రిబ్యూట్ చేయాలి ఆలోచన కూడా, అది టీచర్స్ కమ్యూనికేషన్ చేయకపోవటం కానీ. అంటే ఇప్పుడు మీరుంటే వేరుగుండేది, మీకేమో మీరు ఉండటం సాధ్యం కాదు, ఈ భారం అంతా ఏర్పాటు చేసుకోవాలి. అదే జరుగుతుంది. ఎంత మీరు ట్రైనింగ్ ఇచ్చినా టీచర్లలో ఇంకా ఆ క్వాలిటీ, ఆ ప్యాషన్, ఆ కమిట్మెంట్ ఉన్నోళ్ళు ఈ కార్పొరేట్ వ్యవస్థలో నైతిక విలువలు బాగా దిగజారిపోతున్నాయండి. టీచింగ్ ప్రొఫెషన్లో కూడా ఆ విలువలు ఇదైపోతున్నాయి. మెయిన్ ఏంటంటే తల్లిదండ్రుల తర్వాత టీచరే బాగు చేయాలి. ఆ టీచర్లు ఏంటంటే ఇప్పుడున్న డిస్టెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్లో వస్తున్నారు, ఏదో మేము ఎంఏ బీఈడి ఎంఈడి అని చెప్తారు, బేసిక్ ఫండమెంటల్స్ కూడా వాళ్ళకి ఆ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ద్వారా నేర్చుకోలేరు. బట్ అది పోయి క్లాస్కి డెలివరీ చేయాలంటే ఆ క్వాలిఫికేషన్ అడ్డం వస్తుంటుంది. ఆ క్వాలిఫికేషన్ అడ్డంతో పాటు ఏంటంటే వాళ్ళు నేర్చుకోవడానికి సిద్ధంగా లేకపోగా ఏంటంటే ఆ పిల్లలకు కూడా ఏంటంటే బైహార్ట్ చెప్పే సిస్టంలో. ఇప్పుడు ఈ పిల్లల్ని మీరు ముందే అందరినీ ఒక ఏజ్ని బట్టి క్లాస్ కాకుండా ఫస్ట్ రాగానే ఆ పిల్లలందరినీ ఒక మల్టీగ్రేడ్ సెక్షన్ అన్నట్టుగా ఒక సెక్షన్ పెడతారు, దానిలో వాళ్ళ ఒక సంవత్సరం అలా ఉంచుతారు. అది కాన్సెప్ట్ అది యాక్చువల్గా అండి మోస్ట్ ఆఫ్ ది సర్వే నిన్నటి పేపర్ కూడా చూసారంటే సర్వే మీరు చెప్పేది దేశవ్యాప్త సర్వే. అవును. ఇప్పుడు 14-16 సంవత్సరాల వయసు పిల్లలు కూడా సెకండ్ క్లాస్ పేపర్ బుక్స్ చదవలేకపోతున్నారని నిన్నట్టు ఇచ్చిన పేపర్. ఇది ఒక పార్ట్ అండి. దీనికన్నా మనం ముందు ఆలోచించే లాస్ట్ 10 yearsగా 20 yearsగా ఆలోచిస్తే ఆ రోజుల్లో కూడా ఈ సమస్య ఉందండి. 5వ తరగతి చదువుకున్న పిల్లవాడికి 1వ తరగతి సంబంధించిన బుక్స్ కూడా అంతగా చిన్న చిన్న కూడికలు తీసివేతలు కూడా చేయలేని పరిస్థితిలో. ఈ ప్రయాణంలో ఏం చేయాలంటే మనం ఫస్ట్ టు 5th క్లాస్ వరకు టెక్స్ట్ బుక్స్ అన్ని మ్యాథ్స్, సైన్స్, ఇంగ్లీష్ ఈ 3 బుక్స్ కొనాలి. కొన్ని మల్టీగ్రేడ్ మల్టీ లెవెల్లో ఫస్ట్ క్లాస్ ఒక 2 monthsలో అంటే 10 years ఏజ్ వాడు ఫస్ట్ కానీ క్యాచ్ చేస్తాడు. ఆల్ఫాబెట్స్ కావచ్చు, నెంబరింగ్ కావచ్చు, క్యాచ్ చేస్తాడు. అట్లా క్లాస్ 5 వరకు 12 monthsలో తీసుకురా. ఒక సంవత్సరంలో వాళ్ళని 5వ తరగతి లెవెల్కి వచ్చేదాకా అలా తయారు చేస్తారు. చాలా పెద్ద టాస్క్ అది. అవునండి. అది కంప్లీట్ చేయలేకపోయాడు అనుకోండి, మరలా రిపీట్ సంవత్సరం మళ్ళీ ఆల్మోస్ట్ వాళ్ళు చేస్తారండి. అప్పటికి 11-12 years దాకా వస్తాడు. 12 years వాడికి ఈజీగానే ఈ 1 year ట్రైనింగ్ ఉపయోగపడుతుంది. అట్లా చేసినాక వర్షన 10th క్లాస్ వరకు తీసుకెళ్తే సిబిఎస్ఈ ఫస్ట్ స్కూల్ ఇండియా. దానివల్ల సింగిల్ స్టూడెంట్ ఫెయిల్యూర్ లేదు లాస్ట్ 21 yearsలో. ఇంతవరకు ఒక స్టూడెంట్ కూడా ఫెయిల్యూర్ లేదు. ఒక మనిషిగా మొదలుపెట్టి 22 ఏళ్ళుగా ఒక మారుమూల ప్రాంతంలో అనాథ పిల్లల కోసం ప్రారంభించిన 10 మంది పిల్లలతో ప్రారంభించిన స్కూల్ ఇవాళ 250 మంది పిల్లలు అందరూ సిబిఎస్ఈలో చదువుకుంటున్నారు. 0 failures అని చెప్తా ఉన్నారు. అలాగే ఆదివాసీ ప్రాంతాల్లో, లంబాడా ప్రాంతాల్లో ఒక హ్యామ్లెట్ తీసుకొని ఆ మొత్తాన్ని ఒక దేశంలోనే ఒక మోడల్గా తయారు చేయాలి. ఆ పిల్లలతో పాటు తల్లిదండ్రుల జీవితాల్లో కూడా మార్పు తీసుకురావాలి. వాళ్ళకి పర్మనెంట్ రెసిడెన్స్ కూడా కట్టించే ప్రభుత్వాలు చేయాల్సినటువంటి జాతీయ స్థాయిలో ఆలోచనల్ని పూర్ణచంద్ర గారు ఒక వ్యక్తిగా మొదలుపెట్టి తనతో పాటు నడిచి వస్తున్న కొన్ని 10 మంది 100 మంది ఇన్స్పిరేషన్తో అందరూ కలిసి నిజంగా ఒక అద్భుతాన్ని, కళని సాకారం చేస్తూ ఉన్నారు. నిజంగా థ్యాంక్ యూ వెరీ మచ్ పూర్ణచంద్ర గారు. మీలాంటి వాళ్ళ సర్వీస్ మరింత ముందుకెళ్ళాలని కోరుకుందాం. ఇది వాళ్ళ మనిషి అంటేనే మంచోడు. వచ్చేవారం మరో రోజుతో మళ్ళీ కలుద్దాం. అందరికీ నమస్కారం, సెలవు.